దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో శుభములు మరియు అభినందన నేను తెలియపరుచుకుంటూ ఉంటున్నాను. ఈ దినం నా ఒక అంశం పైన మీ ముందుకు వచ్చి ఉన్నాను. కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. అంశం ఏంటంటే ఒకరు క్షమించుడి అనే అంశం పైన నేను ఈ దినమున మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను దేవుని బిడ్డలారా. అయితే మనము ఈ లోకంలో చూసినట్టయితే ఇక్కడ చూసిన అన్యాయము, అక్రమము, ద్వేషము, కోపము, అసూయ కలిగిన జీవితాల మధ్యలో మనం జీవిస్తూ ఉంటున్నాము. అయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనకి 2 ఆజ్ఞలు ఇచ్చారు. కొత్త నిబంధనలు చూసినట్టయితే పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ తండ్రి అయిన దేవుని ఆరాధించాలి, అలాగే నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలి అని ఆ 2 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆ 2 ఆజ్ఞలు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ వాక్యము అనే చేత పట్టుకొని మనం జీవించినట్టయితే క్షమించే హృదయం మనకు దేవుడు అట్టోపిట్టుగా ఇస్తాడు దేవుని బిడ్డలారా. అయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో కన్యక గర్భంన ధరింపబడి ప్రతి ఒక్క మానవాళి కోసము తన సిలువ వేయబడి చనిపోయిటకే ఆయన పుట్టి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన క్షమా హృదయం కలిగి ఉన్నవాడు. తన ప్రాణం పోయే దీనస్థితిలోనూ తన కొరడాలతో కొట్టబడి తన శరీరం అంతా దున్నబడి తన రక్తమంతా మన కోసము శరీరంలో ఒక్క బొట్టు లేకుండా దారపోసిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువలో వ్రేలాడుతూ అద్భుతమైన మాట పలుకుతున్నాడు. అంటే ఆ అద్భుతమైన మాట, మొదటి మాట మనం చూడగలము లూకా సువార్త 23:34 చూసినట్టయితే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అనే ఆ మాట అద్భుతముగా దేవుడు పలికినట్టు మనం చూస్తూ ఉంటున్నాము. అందుకే మనము క్రీస్తు జీవితం కలిగి ఉన్న వారము ప్రతి ఒక్కరము క్రీస్తులాగానే జీవించటకు కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఈ లోకంలో జీవిస్తున్న మనమును కూడా దేవుని యొక్క క్షమా హృదయమును కలిగి ఉండేవారమై ఈ లోకంలో ప్రతి ఒక్కరిని క్షమించే వారంలో మనం ముందుండి ఆ యేసయ్య నీతి న్యాయంలో అనుసరించే బిడ్డలముగా ఉండే వారు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళే క్షేమ హృదయం కలిగి ఉన్నవారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. అందుకే ఆ క్షేమ హృదయమును దేవుడు మనకందరికీ అనుగ్రహించే కృపాభాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.